మనం గడిచిన పర్యాయము ఉపమానాలకు సంబంధించినటువంటి 3 విషయాలను ధ్యానిస్తూ వచ్చాము. అందులో ఉపమానము యొక్క విషయం గురించి, ఉపమానములోని ఉద్దేశం గురించి, ఉపమానములో ఉన్నటువంటి వివరణ గురించి లేదా భావం గురించి ఆలోచన చేస్తూ రావటం జరిగింది. ఇందులో మరి మానవ హృదయాలు 4 రకాలైనటువంటి నేలలతో పోల్చబడి ఉంటాయని తెలుసుకోవటం జరిగింది మనం అంతా కూడా. సో అటువంటి వాటిల్లో మన హృదయం ఎటువంటి స్థితిలో ఉన్నదో అనేది మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ మనం ముందుకు సాగాలని తెలుసుకొని ఉన్నాం. ఈ సమయంలో మనం ప్రత్యేకంగా మరొక అంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మరొక ఉపమానాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యం అనగానే అది ఎవరికో సంబంధించిందని అనుకోవాల్సిన పని లేదు. అది కేవలం మన కోసమే దేవుడు అనుగ్రహించినటువంటి వరం. కనుక ఆ రాజ్యాన్ని గురించి తెలుసుకోవటం, మన గురించి, మన భవిష్యత్తు గురించి, మనం శ్రేష్టమైన మెలకువల గురించి తెలుసుకోవటానికే మనకున్నటువంటి ఉదాసీన వైఖరి నుండి, నిర్లక్ష్య ధోరణి నుండి, లక్ష్యము లేనటువంటి ఆ దౌర్భాగ్య స్థితిలో నుంచి మనం లక్ష్యము కలిగి జీవించుట కొరకే దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించినవని గుర్తెరిగి వాటి విషయంలో మరి విశేష జాగ్రత్త కలిగి మసలుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఈ దినం మనం మరొక ఉపమానం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే గురుగులు గోధుమలను గుర్చినటువంటి ఉపమాన భావం. ఇందులో కూడా ఉపమానం యొక్క విషయము అలాగే ఉద్దేశం అనేటువంటిది అన్ని ఉపమానాలకు ఒకటే, అది మారదు. కాబట్టి మొదటి ఉపమానంలోనే 3 తెలుసుకున్నాం గనక తర్వాతి ఉపమానాల్లో 2 విషయాలు ఎప్పుడు బయటపడుతుంటాయి. మొట్టమొదటిది ఉపమానములో ఉన్న విషయం ఏంటి, రెండవది ఉపమానములో ఉన్న వివరణ ఏంటి లేదా భావం ఏంటి అనేది. కాబట్టి విషయం ఒక చోట, భావం మరొక చోట చిన్న గ్యాప్తో ప్రభువు మాట్లాడటం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన గురువులు గోధుమలకు సంబంధించిన ఉపమానము యొక్క విషయం మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు కనబడుతుంది. ఈ 7 వచనాల్లో ఉన్నటువంటి విషయమేది ఉపమానానికి సంబంధించినటువంటి విషయం. మరి వివరణ ఎక్కడ ఉంటుందంటే 36వ వచనం నుండి 43వ వచనం వరకు, 36వ వచనం నుండి 43వ వచనం వరకు ఈ ఉపమానానికి సంబంధించినటువంటి వివరణ లేదా భావం మనకు కనబడుతుంది. మొదటగా నేను ఈ వచనాలను చదువుతూ ముందుకు సాగుతాను. జాగ్రత్తగా ఏదన్నా ప్రశ్నలు అడిగినప్పుడు ఆన్సర్ చేయటానికి దయచేసి ప్రయత్నం చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి ఆయన మరొక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అప్పుడు యజమానుడు అన్న మాట ఏంటంటే, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనెను. సో ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ఈ ఉపమానం గురుగులు గోధుమలకు సంబంధించినటువంటి ఉపమానానికి సంబంధించిన విషయం ఒకటి ఉంది. ఇందులో ప్రధానంగా గుర్తించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అని ఆలోచన చేయగలిగితే సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాటి ప్రజలకు ఏవైతే బాగా పరిచయం ఉన్నాయో, బాగా విదితమే ఉంటాయో, తెలిసి ఉంటాయో, అవగాహనలో ఉంటాయో, స్పృహలో ఉంటాయో,
వాటిని ఆధారం చేసుకొని వాటి సహకారంతో పరలోక సంబంధమైన విషయాలను మనకు నేర్పిస్తూ ఉంటాడు అనేది మనకు తెలుసు. వాస్తవంగా ఇక్కడ ఒకరి పొలములో గురుగులు విత్తుట. గురుగులు అంటే కలుపు మొక్కలు అని అర్థం. ఒకరి మంచి విత్తనాలు రావాలి, మంచి పంట చేతికి రావాలి. మామూలుగా పంట వేసే ఏ రైతైనా సరే, మరి కలుపు మొక్కలు రావాలనే ఆలోచన పొరపాటును కూడా చేయడు. అవి వస్తే బాధపడతాడు. దానికి సంబంధించి చాలా సీరియస్‌గా ఆలోచన చేసి, కలుపు మొక్కలు ప్రారంభంలోనే పసిగట్టి వాటిని వేళ్ళతో సహా తీసి పడేసి, ఆ కలుపు మొక్కలు రాకుండా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ప్రారంభంలోనే విత్తనాలే బాగా కలుపు మొక్కల్ని సైతం తట్టుకొని ఎదగగలిగినటువంటి విత్తనాలను ఏమన్నా కొనాలా? లేకపోతే దానికి ఏదైనా మందులు వేయాలా? లేదంటే ఆహ్, ఏ రక్ రకమైనటువంటి చర్యలు తీసుకోవటం వలన కలుపు మొక్కలు పోతాయని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు రైతు. అయితే తెలియకుండానే అప్రయత్నంగానే ఏమవుతది అనంటే కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి. ఏపుగా పెరుగుతాయి. దానికోసం మేము విత్తాల్సిన పని లేదు. పొలం దున్నాల్సిన పని లేదు. ఎరువు వెయ్యాల్సిన పని లేదు. నీరు కట్టాల్సిన పని లేదు. పంట కోసం వేటినైతే మనం జేసుంటామో వాటన్నిటిని దుర్మార్గంగా ఈ కలుపు మొక్కలు వాడుకొని అనవసరంగా పెరిగిపోతాయి. అవి ఎట్లా పెరిగిపోతాయంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అవి గోధుమలా లేకపోతే గురుగులా. అంటే ఏమాత్రం డిఫరెన్స్ అనేది లేకుండా గోధుమల్లాగే తలపిస్తూ ఉండటం అనేది ఒకానొక సమయంలో చాలా ఎక్కువ సమయం మొలకల టైంలో అయితే కనబడవు అర్థం గావట. అది గోధుమకు సంబంధించిందా? లేకపోతే కలుపుకు సంబంధించిందా? చాలా టైము ఆహ్, చెయ్యి దాటిపోయేంత పరిస్థితి వచ్చే సమయానికి ఇవి గోధుమలు గాదు, గురుగులనే విషయం తెలుస్తాయట. ఇదొక పద్ధతయితే రెండో పద్ధతేంటంటే, అదే పనిగా ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవాలి అని ఒక శత్రువు భావించి, వీడు ఈ పంట మీదే ఆధారపడి ఉన్నాడు గనక, వీడికి జీవనం ఇదే గనక, ఈ జీవనాన్ని దెబ్బతీస్తే వీడు కుంగిపోతాడు. వీడు నష్టపోతాడు. వీడికి తిండి దొరకదు. కాబట్టి ఈ కుటుంబం అంతా అలమటించిపోతుంది. ఈ రీతిగా వాడి మీద నేను పగ తీర్చుకుంటున్నాననే ఉద్దేశంతో, ఆనాటి కాలంలో శత్రువులు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే, పొలాన్ని కాపలా కాసేవాళ్ళు పగలంతా కాపలా కాస్తారు. రాత్రి కూడా ఒకానొక సమయం వరకు కాస్తారు గానీ, ఎంత కాపలా కాసేవాళ్ళన్నా ఒక పీక్ టైమ్ ఉంటుంది. ప్రైమ్ టైమ్ అని ఉంటుంది నైట్ టైమ్‌లో. ఆ టైంలో 100% నిద్రొస్తదండి. మీకు తెలుసో తెలీదో నైట్ టైము డ్రైవర్లుగా జర్నీ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ సమయము తెల్లవారులలో 1 సమయం నుండి 4 గంటలు. ఆ టైం చాలా పీక్ టైమ్ అంటారట దాన్ని. ఆ టైంలో ఎంతటోళ్ళకైనా కునుకు వచ్చేటటువంటి అవకాశం, ప్రమాదం ఉందట. ఎంత మేలుకోవాలన్నా గూడా ఆ టైంలో మేలుకోవటం చాలా కష్టమనని పరిస్థితులున్నాయి. కాబట్టి అటువంటి సమయాలేవో వాళ్ళు నిద్రపోతూ ఉంటే, ఎప్పుడెప్పుడు వీళ్ళు నిద్రపోతారా అని అదును కోసం శత్రువు ఎదురు జూసి, అక్కడ గురుగులు నాటిపోయేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉండాడు. ఈ మాటలు ఇది ఎలా తెలుసుకోగలమనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రభు ఈ విషయాలు మాట్లాడిన తర్వాత ఎక్కడే గాని యూదుల్లో గాని, లేదంటే శిష్యుల్లో గాని ఎవరికీ ఏ అనుమానం రాలా. ఏది విచిత్రంగా అనిపించలా. ఏది కొత్తగా అనిపించలా. ఎందుకనంటే అది జరుగుతోంది గాబట్టి. అందరికీ జరుగుతున్న విషయం జెప్తే ఆశ్చర్యపడేదేముంటది చెప్పండి? కాబట్టి ఒకడు ఆశ్చర్యంగా చెప్పినా గూడా ఒరేయ్! నాకు ఈ విషయం నాకు ముందు నుంచి తెలుసు అనని మాట మనం చెప్తాం గదా! కాబట్టి అలాగే వాళ్ళకి బాగా విదితమైనటువంటి విషయం అది. ఇటువంటి పరిస్థితుల్లో యజమానుడు అంటే తోట యజమానుడు లేదా పంటను కోయటానికి సంబంధించినటువంటి యజమానుడు రైతు ఎవరైతే ఉన్నారో, ఆయన దగ్గరికి పని మనుషులొచ్చి అంటే దాసులొచ్చి ఏమని మాట్లాడుతున్నారు అనేది మనం చదివాం. అయ్యా! నువ్వు విత్తేటప్పుడేమో మంచి విత్తనాలు విత్తావు. కానీ చెడ్డ గురుగులు మాత్రం వచ్చేసాయే. ఎందుకు అని అనగానే ఇక్కడ మనం బాగా గమనించగలిగితే యజమానుడికి, యజమానుడికి ఎందుకు ఇది జరిగింది? విషయం ఇలా చెప్పగానే వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్పిన విషయం ఏంటి? ఆయనంత గ్రహింపులో ఉన్నాడు చూడండి.
అందుకే ఒక పంటకు సంబంధించినటువంటి విషయం ఎలాగైతే ఆ పంటలో మధ్యలో వచ్చి ఆ కలుపు రావటానికి కారణం ఏంటి? ఇవన్నీ గూడా ఎలాగైతే పంట యజమానుడికి తెలిసుంటాయో, ఒక కుటుంబానికి సంబంధించిన యజమానికి గాని, ఒక సంఘానికి సంబంధించిన యజమానికి గాని అటువంటి అవగాహన ఉండాలి. వెంటనే విషయం గ్రహింపుకు వచ్చి ఏమన్నాడంటే, ఇది శత్రువు చేసిన పని అన్నాడు. ఇది దాసులకు అర్థం గాల. వాళ్ళు ఆశ్చర్యంలో ఉన్నారు. ఎట్లా వచ్చాయి? ఈయన విత్తేటప్పుడు మేము జూసాం గదా! మంచి విత్తనాలు విత్తేసాడు. కానీ గురుగులెక్కడి నుంచొచ్చాయి అని అడిగితే, గురుగులు రావడానికి కారణం వాళ్ళు చెప్పలేకపోయారు, గ్రహించలేకపోయారు గానీ యజమానుడు కనుక్కున్నాడు. మొదటి విషయం ఇదైతే. రెండో విషయం ఏంటంటే, వాటిని పెరికేస్తాం. పెరికేయడం నీకిష్టమా అని శిష్యులు మాట్లాడితే ఆహ్, దాసులు మాట్లాడితే అప్పుడు గూడా యజమానుడు చెప్పిన మాటేంటంటే, "వద్దు." ఆ! పెరికేస్తామని చెప్పే మాట అడిగే సమయానికే గురుగులు కూడా ఎట్లా గోధుమలతో పెనవేసుకున్నాయంటే, వేర్లు గూడా కలిసిపోయినంతగా గురుగులు గోధుమలతో కలిసిపోయాయి. అందుకే పెల్లగించేటప్పుడు వేర్లతో సహా పెల్లగించబడడం జరుగుతది గదా! అప్పుడు గోధుమలు గూడా బయటికి రావటం జరుగుతుంది. వాటి నుంచి ఎన్నో గింజలు రావాల్సుంది. ఎంతో పంట రావాల్సుంది. ఎందరో ఆశలు తీరాల్సి ఉంది. కాబట్టి కోతకాలం వరకు మనం ఆగాల్సి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు మనం చాలా మంది వాడుతూ ఉంటారు కొన్ని సామెతలు. సామెతలు అని చెప్పబడుతున్న వాటన్నింటిలో గూడా నిజాలుండవు. అలాగని అన్ని అబద్ధాలు గూడా గావు. మళ్ళీ చెప్తున్నా. సామెతలుగా లోకంలో మనం ఏదైతే వింటున్నామో, ఆ వింటున్న వాటన్నింటిలో గూడా నిజాలుండవు. అలాగని అన్ని అబద్ధాలతో కూడినటువంటి సామెతలు కాదు. సో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఒక సామెత లోకంలో మాట్లాడతారు. గురువును మించిన శిష్యుడు అని. విన్నారా మాట? గురువును మించిన శిష్యుడని. విన్నారు కదా! విన్నాం. విన్నాం. ఇది 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 సాధ్యం అవుద్దంటారా? మీరు చెప్పండి. ఏవండి గురువును మించిన శిష్యుడు అనేది సాధ్యం అవుద్దంటారా? కాదన్నా. ఎందుకు కాదంటారమ్మా? అంటే క్రీస్తు ప్రభుల వారు మనకు గురువు గదన్నా! ఆయన్ని మించిన వారం ఎప్పటికీ కాలేమన్నా. ఓకే. ఆయన్నంటే వద్దు. ఆయన కాసేపు ముందు పక్కన పెడదాం. లోకపరంగా అయితే కావచ్చన్నా. అంటే మనం లోకపరంగా ఓకే. ఏదైనా ఒక చిన్న విషయం అమ్మా. ఒక చిన్న విషయం. యేసుక్రీస్తు విషయం వద్దు. యేసుక్రీస్తు విషయం వద్దు. ఇప్పుడు నేనున్నాను మీకు గురువుగా నేనున్నాను గదా! మీరు నాకు మించిపోయే పరిస్థితులు ఏమన్నా అవకాశాలుంటాయంటారా? అది చెప్పండి. యేసు ప్రభుతో వద్దు పోలికొద్దు. అది ఓకే. దాంతో మనం అందరం ఏకీభవిస్తాం. సమస్యేం లేదక్కడ. అంత క్లారిటీ ఉంది. నో అబ్జెక్షన్స్ అక్కడ. అభ్యంతరాలేమి లేవు. యేసు ప్రభు కంటే శిష్యులెప్పుడు గూడా, అపోస్తలులెప్పుడు గూడా చిన్నవాళ్ళే, తక్కువోళ్ళే. ఇప్పుడు బైబిల్ పరంగానే ఆలోచన చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు గురువు స్థానంలోనికి ఎవరిని తీసుకురావడం జరిగింది? ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. నన్నే. నాకు మించిన స్థితిలో మీరెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఇది నేను అడుగుతున్నా. అంటే ఏదైనా గురువు నుంచే నేర్చుకుంటాం గదన్నా! గురువుకు మించి నేర్చుకోలేం. రైట్. ఇంకా ఎవరన్నా వేరే విధంగా ఆ సిస్టర్ చెప్పిన దాంతోని ఏకీభవిస్తున్నారా? లేకపోతే ఇంక వేరేదేమన్నా ఉందా అనుకుంటున్నారా? అంటేనా టీచర్స్ చదువు చెప్పిన వాళ్ళు మించి వాళ్ళు కలెక్టర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, లోకపరంగా లాయర్స్ అవ్వచ్చన్నా. లోక సంబంధం వద్దమ్మా. నేను అదే చెప్తున్నా. బైబిల్ పరంగానే నేను ఎగ్జాంపుల్ కూడా డైరెక్ట్‌గా నేనే అనే విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇది లోక సంబంధమైన పోలిక విషయం గాదు. లోక సంబంధమైన పోలిక విషయం గాదు. బైబిల్ పరంగా కావచ్చు నా ఇది ప్రకారం అయితే అన్నా నాకంటే మీరు ఎక్కువ కార్యాలు చేస్తారని యేసుప్రభుల వారు అన్నారు కాబట్టి మేబీ కావచ్చునా. ఓకే. ప్రభు అన్న మాటని బట్టే మనం చెప్తున్నాం గదా! ఇప్పుడు ప్రభు అన్న మాట ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. ఒకసారి చదవండి ఆ మాట. దీన్ని చదివిన తర్వాత స్పందించండి. చదవండమ్మా ఎవరన్నా.
అన్న 17 15 అన్న 15వ అధ్యాయం తల్లి. 15 అంటే 15 15. నా దాంట్లో ఆ, ఏమ్మా 30 లేదు యోహాన్ 20వ వచనం మా చెప్పింది 20 కదా. 15 20. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసింతురు. నా మాట గైకొని ఓకేనమ్మా. ఇక్కడ దాసుడు యజమానుడు ఇంకొక సందర్భంలో చూస్తే మనకి ఏముంటదంటే శిష్యుడు అంటాడు. శిష్యుడు యజమాని కంటే గొప్పవాడు కాడు అని కూడా చెప్తాడు ప్రభు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి మరి. గొప్పవాడు కాలేడని రైట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ చిన్న బ్యారియర్ అనేది మనకు అర్థం అవుతే అన్ని క్లారిటీగా వస్తాయి. అదేంటంటే, నేను బాగా వినండి, గురువు స్థానంలో ఎవరైతే ఉంటున్నారో ఆ వ్యక్తి అన్ని విషయాల్లో మాదిరి కలిగి వాటిని అన్నిటి చక్కగా పాటిస్తూ ఎప్పుడు మీకంటే రీసెర్చ్ చేస్తూ నేర్చుకుంటూ పాటిస్తూ ఉండగలిగితే ఆయన్ని ఎవ్వరు బీట్ చేయలేరు, ఆయన్ని ఎవ్వరు దాటలేరు. ఎప్పుడైతే ఇలా నేను చెప్తూ బర్స్ట్ అయిపోయాను అనుకోండి, ఈజీగా 100% మీరు ఎదిగిపోవచ్చు. మీకు అర్థమవుతుందా? మీకు నేర్పిస్తూ ఏం పాటించట్లేదు అనుకోండి, నేర్పిస్తూ మీరు నేర్చుకున్న మీరు బాగున్నారు, నేను భ్రష్టుని అయిపోతున్నాను అనుకోండి, 100% మీరు గొప్పవాళ్ళు అవుతారు. తేడా అర్థమైందా? సో ఇది కొన్ని కండిషన్లు బట్టి, పరిస్థితులను బట్టి ఉండేది. ఓకేనా? ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎప్పటికైనా సరే గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఆ స్థానానికి తగ్గట్టు, ఆ మాదిరికి తగ్గట్టు ఉండగలిగితే అతన్ని ఎవరూ కూడా రీచ్ అవ్వలేరు. కానీ అతడు భ్రష్టుడైపోతే, అతడు పనికిరానోడైపోతే అతని కంటే గొప్పోళ్ళు అవడానికి అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. స్త్రీలు కన్న వాళ్ళలో బాప్తీసు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసుప్రభు చెప్పాడు. అయినను ఏమన్నాడు? పరలోక రాజ్యంలో అల్పుడు బాప్తీసు యోహాను కంటే గొప్పవాడు. అంటే ఇక్కడ మీరు అడుగుతున్న, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అల్పుడుగా ఉన్నవాడు బాప్తీసు యోహాను గారి శిష్యుడు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా శిష్యులు ఉన్నారు. ఎందుకు అయిపోయాడు అక్కడ అభ్యంతరం వల్ల గురువు స్థానంలో, గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి తగ్గిపోవటం జరిగింది. ఏ అభ్యంతర పడకపోవటం వల్ల చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడు కావటం జరిగింది. కాబట్టి గురువుని మించిన శిష్యుడు అవ్వచ్చా? ఇప్పుడు చెప్పండి. 100% అవ్వచ్చు. గురువుని మించిన శిష్యుడు అవ్వచ్చా అని రెండో ప్రశ్న అడిగితే 100% కారు. ఎప్పుడు గారు? గురువు మాదిరిని కాపాడుకుంటే ఎప్పటికీ కాలేదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు మీరు బాగా గమనించగలిగితే ఇక్కడ మాదిరి కలిగిన యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి మనస్సును అంత ఈజీగా క్యాచ్ చేయలేకపోతున్నారు. అందుకే ఏమన్నారు? గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ శిష్యులకు అర్థం కాలేదు, ఆ పనివారికి, దాసులకి. అట్లాగే అరే పెళ్ళగించేస్తే ఈ గురుగుల్నే వాళ్ళు మంచి ఉద్దేశం మంచిదే, దేవుడు ఎన్నో సందర్భాలు చెప్తాడు. వాడు ఆసక్తి గలవారే గాని వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటాడు. ఇప్పుడు యుద్ధం చేసి అమ్మోనీలతో సౌలు రాజు కొవ్వినటువంటి దూడలన్నిటి తీసుకొని వచ్చాడు. అది ఎవరికి? తను తినడానికి కాదు, దేవుడికి అర్పణ చేయటానికే. కానీ అది రాంగ్. ఎందుకు? చెయ్యొద్దు అని చెప్పిన పని ఏదైనా కూడా చేయకూడదు. ఎవడో అన్నాడు, పుట్లు ఎత్తమంటే పురాణాలు ఎత్తాడట. అట్లా చేయకూడదు అనేది దేవుడు చెప్పిన మాట. ఇక్కడ కూడా మీరు గమనించగలిగితే ఈ గురుగులను పెళ్ళగించేటప్పుడు గోధుమల సంగతి ఏంటి అనే యావ లేదు ఈ కింద ఉన్నటువంటి దాసుల్లో అని యజమానుడికి ఆ స్పృహ ఉంది. ఎందుకంటే
ఆ గురువు స్థానంలో ఉన్న వ్యక్తి అంత తీక్షణంగా ఆలోచన చేయాలి, అన్ని విధాలా ఆలోచన చేయాలి. ఇటు మంచి గురించి, చెడు గురించి. ఒకరు శిష్యుల స్థితిలో ఉన్న వాళ్ళు చెడు గురించే ఆలోచన చేస్తున్నారు. అని గురువు స్థితిలో ఉన్న వ్యక్తి, యజమానుడి స్థితిలో ఉన్న వ్యక్తి చెడుగా ఉన్నటువంటి గురుగుల సంగతి ఏంటి, మంచిగా ఎదుగుతున్నటువంటి గోధుమల సంగతి ఏంటి అని కూడా ఆలోచన చేస్తున్నాడు. నేను దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూసా. అది కూడా మీతో ఒకసారి చెప్తాను. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో చెప్పండి. నేను ఒక విషయం పెడతాను మీ ముందు, దీనికి రిలవెంట్ గానే ఉంటది. ఓ 10 మంది పిల్లలు నేషనల్ హైవే మీద ఆడుకుంటున్నారు. ఒకే ఒక పిల్లోడు ఆ హైవే పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. ఈ టైంలో ఏం జరిగిందనంటే, వేగంగా బ్రేకులు ఫెయిల్ అయినటువంటి వాహనం వస్తుంది. పెద్ద వాహనం, లారీ, పెద్ద లారీ. ఇప్పుడు ఆ లారీని ఆ రోడ్డు మీద ఆడుకుంటున్న 10 మంది పిల్లల మీదకి పంపించాలా, లేదా ఆ గ్రౌండ్ లో ఆడుకుంటున్న ఒక పిల్లోడి మీదకి మళ్ళించాలా? ఏది చేస్తే బాగుంటుంది చెప్పండి? ఒక పిల్లవాని మీద, అది 10 మంది పిల్లవాళ్ళ మీదకి పంపిస్తే బాగుంటుంది. ఎందుకమ్మా? ఒక్క పిల్లవాడి మీదకే పంపిస్తే బాగుంటుందని. ఒక పిల్లోడి మించి అన్న 10 మంది ఉండే వాళ్ళ మీదకే పంపించాలన్న. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా వాళ్ళు వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో ఇక్కడ మీరు గమనించండి, వాడేమో ఒక్కడే వాడు రూల్స్ ప్రకారం వాళ్ళు ఆడుకుంటున్నాడు అక్కడ. వీళ్ళు రూల్స్ ను అతిక్రమించి ఆడుకుంటున్నారు. కానీ మనం ఎక్కడ ఆలోచన చేస్తున్నాం? పోతే ఒక్కడు పోతాడు కదా, 10 మంది బతుకుతారు కదా అనే ఆలోచన కొందరుకుంది. కానీ వాస్తవం ఏమిటి అని ఆలోచన చేస్తే, రూల్స్ పాటించినటువంటి వాడు కదా అనే ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ. అదే క్రిటికల్ థింకింగ్ అంటే. అది ఒక యజమానుడి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ స్థితిలో అన్ని ఆలోచనలు రాగలగాలి. అందుకే ప్రభు అన్నటువంటి మాట, దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు అని. చాలా తీక్షణంగా ఆలోచన చేస్తున్నాడు యజమానుడు. వాస్తవంగా ఉపమానములో ఉన్న విషయాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఇన్ని ఉంటాయనేది మనకు తెలియదు. మీకు తెలుసో తెలియదో, నేను ధ్యానం ప్రతిసారి ధ్యానం చేస్తున్న ప్రతిసారి ఫ్రెష్ గా ధ్యానం చేస్తా. అమ్మ కల్పనమ్మ ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంది. మీరు చేసే ప్రార్థనలతో నుంచి కూడా నేను పాఠం నేర్చుకుంటా. నాకు ఆ దేవుడు ఆ స్థితి ఇచ్చాడు. ఏమని ప్రార్థన చేసింది? మాకంతా తెలిసిపోయింది అనే స్థితిలో మేము ఎప్పుడు ఉండకుండా చిన్న పిల్లోళ్ళం, వాళ్ళు నేర్చుకునే పిల్లోళ్ళంగా ఉండి నేర్చుకునే మనస్సును మాకు ఇవ్వండి అని చెప్పటం జరిగింది. నిజంగా నేను ప్రతిసారి ధ్యానించి ఎన్నోసార్లు ఉపమానాలు చెప్పాను. ఎన్నోసార్లు సువార్త పత్రికలను బైబిల్ టెస్ట్ కోసం చదివి ధ్యానించి ఎన్నో విషయాలు దీని గురించి చెప్పేశాను. కానీ మళ్ళా ధ్యానించేటప్పుడు నేను ఏం చేస్తానంటే, జీరో నాలెడ్జ్తో ఆలోచన చేస్తా. ఇలా ఆలోచన చేసినప్పుడే నాకు కూడా అనిపించింది అంటే, ఉపమానంలో విషయం గురించి ఇంత ఏముంది అని. ధ్యానం చేయటానికి వచ్చినప్పుడు ఒక్కొక్క విషయం ఆలోచన చేస్తే, దేవుడు లోకంలో మనం ఆలోచన చేస్తే పదార్థాన్ని అలా 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 విభజన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆఖరికి ఏం పుడుతుందంటే తెలుసండి, ఆటం అనేది మిగిలిపోతుందంట. అంటే న్యూట్రాన్లు, ప్రోటాన్లు అని, ఎలక్ట్రాన్లు అంటారే, ఆ చిన్ని భాగాలు వెళ్తాయట. వాటిని విడదీస్తే వచ్చేదే బాంబ్ అట, ఆటం బాంబ్. మహాశక్తిశాలి. విడదీసుకుంటూ విషయాన్ని వెళ్ళిపోతే ఒక గొప్ప శక్తి ఎలాగైతే వస్తుందో ఆటం బాంబు రూపంలో, అలాగా దేవుడి మాటలు ధ్యానం చేస్తూ ఉంటే వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి మాటలు వినేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, నాయన నాకు ఇప్పటిదాకా ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నాను, నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను అనే పరిస్థితి. ఒకవేళ చెప్పే వ్యక్తి వయసు రీత్యా చిన్నవాడు కావచ్చు, వయసు రీత్యా లోకంలో మనకంటే వయసులో తక్కువ ఉన్నాడు కావచ్చు, అనుభవం తక్కువ ఉన్నాడు కావచ్చు, కానీ దేవుడి పరంగా ఒక వ్యక్తి ఎన్నుకోబడి మాట్లాడబడుతున్నాడంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
అందులో ఆ వ్యక్తి ద్వారా కూడా దేవుడు ఎన్నో నేర్పించటానికి అవకాశం ఉంటుంది. అది మర్చిపోకండి. ఎంతో మంది కంటే చిన్నోడే ప్రభువు. ఎంతో మంది కంటే చిన్నవాళ్లే అపోస్తలులు. పౌలు గారు కూడా 12 మంది అపోస్తలుల కంటే చిన్నోళ్ళే. వయసును బట్టి మనం ఆలోచన చేసే పరిస్థితులు పెట్టుకున్నా కొన్ని కొన్ని ఎక్కువ మనకి. సో అలాంటిది ఏది మనసులో పెట్టుకోకుండా నేను బ్లాంక్ మైండ్‌తో వచ్చేసాను. నాకు నేర్పించని పరిస్థితిలో ఉంటాయి. ఎన్నో నేర్చుకుంటాం. నేను నేర్చుకునేటప్పుడు కూడా ఈ ఉపమానంకు సంబంధించినటువంటి విషయంలో మనకు అర్థం కావాల్సింది, తారసపడాల్సింది ఏంటంటే, ఎందువల్ల గురుగులొచ్చాయో యజమానుడికి తెలిసిపోయింది. ఎలా ఎలాంటి పరిస్థితుల మధ్య డెసిషన్ తీసుకుంటే, నిర్ణయం తీసుకుంటే మంచి వాళ్లకు కూడా మేలు జరుగుతుంది అన్నటువంటి ఆలోచన చేయటం జరిగింది. నిజంగా చట్టంలో సమగ్రమైన విచారణ చేసే పరమ న్యాయాధిపతి కంటే గొప్పగా ఆలోచన చేస్తున్నట్టుంది గమనించండి. మనం కూడా ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచన చేసి అడుగు వేయాలి. అదే ఈ ఉపమానంలో ఉన్నటువంటి విషయంలో నేర్చుకోవాల్సినటువంటిది విషయం. సో అక్కడ కోత సమయంలో వచ్చే సమయానికి ఏం చేస్తాం అన్నారంటే, ముందు గురుగులన్నీ తీసేసి కట్టలు కట్టేసి వాటిని అగ్నిలో కాల్చేసి మంచి గోధుమలను సపరేట్ చేసి కొట్టులో పోస్తారు అనే మాట. ఈ వివరణలన్నీ కూడా ఎంత అద్భుతమైన రీతిలో ప్రభు చెప్పాడు అనేది ఆలోచన చేస్తే దీనికి సంబంధించినటువంటి భావాన్ని మనం ఆలోచన చేద్దాం. 13వ అధ్యాయంలో 36వ వచనం నుండి 43వ వచనం వరకు చాలా మంచి విషయాలు ప్రభు చెప్తూ వస్తున్నాడు. చూద్దాం. నేను చదువుతాను. అప్పుడు ఆయన, మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనం నుండి, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గుర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పుము అనిరి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆశపడ్డ ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. అరే, ఈ పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలియని విషయాలు ఎన్నున్నాయో తండ్రి, నాకు నేర్పించు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు అవసరం అనిపిస్తున్నాయి, నాకు ఆశగా ఉంది, నాకు నేర్పించు, నాకు ఆ విధంగా పరిస్థితులు కల్పించు అన్న ఆశతో మనం ఉంటే దేవుడు ద్వారాలు తెరిచి తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కనుకనే మీరు గమనించగలిగితే వాళ్ళు అడిగారు. సమాజంలో యూదులకు అందరికీ అనేక మందికి ఉపమానాలు చెప్పబడ్డాయి. వాళ్ళు ఎవ్వరూ వచ్చి అడగలేదండి. శిష్యులు మాత్రం వచ్చి, ప్రభువా ఆ గోధుమల గురించి చెప్పవా. శిష్యులకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభు దగ్గర చిన్నపిల్లలాగానే ఉంటారు. ఈవెన్ ప్రభు కూడా వాళ్ళని ఎట్లా చెప్తాడంటే, చిన్నపిల్లలారా అని కూడా పిలుస్తాడు. చిన్నపిల్లలారా అంటాడు. అంటే ఒక సేవకుడి దగ్గర మనం ఎట్లా ఉండాలంటే ఒక బిడ్డల్లాగా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ బిడ్డలకు ఎట్లా ఉంటదంటే, నాకు ఇంత వయసు వచ్చింది, ఇంత సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నాను, ఇంత అనుభవం ఉంది, ఈ మాత్రం కూడా నీకు తెలీదా అని సేవకుడు అంటాడేమో, వాళ్ళు అనుకుంటారేమో, వీళ్ళు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఏది అడగకుండా ఏది తెలుసుకోకుండా పోతారు. పోనీ అలాగని మనకేమైనా స్వతహాగా తెలుసుకునే లక్షణం ఉంటుందంటే అది ఉండని పరిస్థితి. ఏది తెలియకుండా ఏమవుద్దు చెప్పండి. విషయం తెలిస్తే, విద్య తెలిసిపోతే ఏమవుద్దట, తెలిస్తే కూసు విద్య అంటే చాలా సులభంగా చేయగలిగిన విద్య. తెలియకపోతేనే బ్రహ్మ విద్య అని అంటారు. అంటే దట్ మీన్స్ బ్రహ్మ అనగానే ఒక రకంగా అనుకోండి, ఇది దేవుడికి మాత్రమే తెలిసిన విద్య అన్నట్టు అర్థం. కాబట్టి ఇక్కడ మనం మా చిన్న బిడ్డల మనస్తత్వం ఎట్లా ఉంటదంటే, మీరు బాగా గమనించగలిగితే వాళ్ళు ఈగోలకు పోరు. వాళ్ళు ఎక్కడ ఈగోలకు పోరు. వాళ్ళకి ఏది తెలియకపోతే అది వెంటనే అడిగేస్తారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటని అస్సలు ఆలోచన చేయరు. ఇదే శిష్యుల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి తత్వం. యేసుప్రభు కంటే వయసులో పెద్దోళ్ళుగా ఉన్నారు. చంటి పిల్లోళ్ళలాగా మారిపోయి ప్రభు దగ్గర నేర్చుకుంటారు. మీకు విషయం చెప్తున్నాను, టు బి ఫ్రాంక్, గుర్తుపెట్టుకోండి, మేము నేర్చుకున్న టైంలో ఆ విధంగా మీరు అడిగి నేర్చుకోండ్రా అని నేర్పించిన, తెలియపరిచిన, దగ్గర వచ్చినటువంటి సేవకులు, గురువులు మాకు లేరు. మేమే ఎంతో
ఇంటెన్షనల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకొని అడిగి ఎన్నెన్నో సామధాన భేద దండోపాయాలు లాంటివి చేసి ఈరోజు ఏదో దేవుడి మహాకృపను బట్టి ఈ స్థితిలో ఉన్నాం. మీకు అందుబాటులోనే ఉండేటటువంటి పరిస్థితుల్లో అందరు ఉన్నారు. పాఠం చెప్పిన తర్వాత డౌట్లు ఉంటే అడగలేని పరిస్థితులు. తర్వాత అయినా మీరు అడిగితే నేను పాఠం చెప్పినప్పుడే చెప్తాను, డౌట్లు మీకు క్లారిఫై చేస్తాను, మిగతా టైంలో చెప్పను అనే వాళ్ళు అన్న ఉంటారా? ఆలోచన చేయండి. కాబట్టి అది ఉండాలి. అది తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, అర్థం చేయాలి. బైబిలులో మేము చదువుతున్నప్పుడు మాకే అర్థం కాని సంగతులు కోకొల్లలు ఉన్నాయి. వాటన్నిటిని సంటిపులోలాగా నేను ఎప్పుడో 2001 సంవత్సరం నుంచి నేను బైబిల్ నేర్చుకుంటున్నాను, నేను చెప్తూ ఉన్నాను, 23 ఏళ్ల అనుభవము, 23 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, నాకు తెలియదు ఏముంటది అనుకుంటే వాడికి మించిన మూర్ఖుడు ఎవడు ఉన్నాడు. చెడిపోతాడు, పడిపోతాడు. ఇంకా లేదు ఏమి తెలుసుకునేది అనుకుంటే ఇంకా అంతే, పతనమే. ఇక అందుకే చంటి బిడ్డల్లాగా మారిపోయి, అందుకే ఎక్కడికన్నా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ పుస్తకాలు కొనడానికి ఆలోచన చేస్తూ ఉంటాను. దారులలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు మీరు అనుకుంటారేమో ఏమో మరి ఎవరిది వినరేమో చేరేమో అని. చాలా మంది నేను వింటూ ఉంటాను, వాక్యాలు వింటూ ఉంటాను, పుస్తకాలు చదువుతూ ఉంటాను, అన్ని డిస్కషన్ చేస్తూ ఉంటాను దైవజనులతో. ఎందుకనంటే ఏ పుట్టలో ఏ పాము ఉంది అన్నట్టు, ఏ దైవజనుడికి నాకు తెలియనటువంటి సంగతులు ఉన్నాయో అనే ఉద్దేశంతో ఎన్నో నేర్చుకుంటూ ఉంటాను. అలా నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి కాస్త వస్తే మీ దగ్గర మాట్లాడగలుగుతున్నా, చెప్పగలుగుతున్నాను తప్ప ఇంకొకటి కాదు పిల్లలు. యేసు ప్రభు శిష్యుల్లాంటి మనస్తత్వం మనకు ఉండాలి. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అడగగానే ప్రభు అన్నటువంటి మాట 37వ వచనంలో, అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మంచి విత్తనాలు విత్తినటువంటి వ్యక్తి మొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారే. కాకపోతే చిన్న డిఫరెన్సెస్, ఉపమానానికి మధ్య ఉన్నటువంటి ఒక స్లైట్ డిఫరెన్సెస్ లో ఉన్న విషయాలను, సూక్ష్మ విషయాలను మనం గ్రహించగలగాలి. నెక్స్ట్ పోలిక ఏంటి అని అంటే పొలము లోకము అన్నాడు. ఇంతకుముందు పొలం ఏంటి? ఇంతకుముందు ఉపమానంలో పొలం ఏంటి చెప్పండి? హృదయం. మానవ హృదయమే పొలం. ఇప్పుడు పొలం ఏంటి? లోకం. చాలా మంది సంఘం అని అనుకుంటారు, తప్పు. సంఘం కాదు, అలా చెప్తున్నాను, సంఘం కాదు, లోకం. లోకం అనగానే లోకంలో సంఘం ఉంది, సంఘానికి సంబంధించని వ్యక్తులు ఉన్నారు, అంటే విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు అని అర్థం. కాబట్టి పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఇక్కడ కూడా ఒక డిఫరెన్స్ ఉంది. ఏమిటది? ఏం డిఫరెన్స్ కనుక్కున్నారు? ముందు ఉపమానానికి ఇక్కడ ఉపమానానికి విత్తనాల విషయంలో చెప్పండి, గ్రహించిన వాళ్ళు ఎవరైనా. విత్తనం అంటే వాక్యం. విత్తనం అంటే మొదటి ఉపమానంలో మనం ఏం నేర్చుకున్నాం? వాక్యము అని నేర్చుకున్నాం. ఇక్కడేంటి విత్తనం అంటే? రాజ్య సంబంధులు అంటే ఎవరో మీకు ఐడియా ఉందమ్మా? రాజ్య సంబంధులు అంటే అర్థం ఏంటి? మనమే విశ్వాసులు. వెరీ గుడ్, విశ్వాసులు, నమ్మిన వారు రాజ్య సంబంధులు అని అర్థం. కాబట్టి మనల్ని కూడా విత్తనముతో పోల్చటం అనేది జరిగినది, విత్తనాలతో పోల్చటం అనేది జరిగింది మనల్ని కూడా. ఇది కొత్త కాదు. ఓకే, సో ఇంకా చదువుదాం, కింది చదువుదాం. గురుగులు దుష్టుని సంబంధం. ఇప్పుడు కలుపు మొక్కలు ఎవరు అని అంటే వాళ్ళు దుష్టుని సంబంధులట. సో ఇప్పుడు దుష్టుని సంబంధులు, రాజ్య సంబంధులు అంటే దేవుని బిడ్డలు, దయ్యం పిల్లలు అందరూ కలిసి ఎక్కడున్నారు? లోకము అనే పొలంలో ఉన్నారు. లోకము అనే పొలంలో ఉన్నారు. చదువుదాం ఇంకా. వాటిని విత్తిన శత్రువు అపవాది. ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాలి. ఏమిటది అంటే, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శత్రువు చేసిన పని అన్నాడు కదా ప్రభు. అంటే గురుగులను ఏమైనా సపరేట్ గా దయ్యం, అపవాది పుట్టించాడా? సపరేట్ గా ఏమైనా పుట్టించాడా? అంటే ఇద్దరు కూడా, అంటే విత్తనాలన్న మనుషులే, గురుగులన్న మనుషులే, గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే విత్తనాలు అనేవాళ్ళు రక్షణ పొందిన మనుషులు, గురుగులు అనేటటువంటి వాళ్ళు రక్షణ లేని, నిరీక్షణ లేనటువంటి జనులు, ఇద్దరు మనుషులే. అంటే ఈ రక్షణ లేని దుష్టులను సాతానుడు ఏమన్నా పుట్టించాడా? నా ప్రశ్న.
సాతానుకు మీరు అపవాది పిల్లలు అంటాడు కదా, ప్రభు మాట్లాడుతూ మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అంటాడు కదా. అపవాది పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడికి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుడు కన్నాడు, దేవుడు తన ఆత్మలో పాలు దయచేశాడు, మనకు ఆయన సృష్టికర్త అని మనం చెప్తాం. మరి దయ్యానికి ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు? అంటే ఇక్కడికి ప్రకటన వచ్చిన గ్రంథంలో తర్వాత అక్కడ లూసిఫర్ అనే ఒక దేవదూతను పడద్రోసబడినప్పుడు కొంతమంది ఆయనతో కూడా ఉన్న సమూహం కూడా ఆయనతో వేరైనట్లు చెబుతున్నారు కదన్నా, వారై ఉండొచ్చు అనుకుంటున్నాము. ఓకే అమ్మా, దయ్యానికి ఇంకొకరు మాట్లాడండి. కనిన చోటిచ్చేవారు దయ్యం కనిన బిడ్డలు అయితే కాదన్నా, దేవుని బిడ్డలే వాళ్ళు ఆ కూడా ఒకప్పుడు. అది అది మనకు కావాల్సిన క్లారిటీ ఇది. అంటే సాతానుడు స్వతహాగా పిల్లలను కన్నాడు. మరి ఏం చేస్తాడు? ఆల్రెడీ దేవుని కన్న పిల్లలని వాడు మార్చుకుంటాడు, ఏమారుస్తాడు, భ్రమకు గురిచేస్తాడు, వాళ్ళని భ్రష్టులుగా మారుస్తాడు అనేది మనం మర్చిపోకండి. ఈ పిల్లలు కూడా ఎవరు అంటే దయ్యం స్వతహాగా కన్న పిల్లలు కాదు, వాళ్ళు మనల్నే, దేవుడి పిల్లలనే వాడలా మార్చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు కూడా ఒకనాడు ఎవరు? దేవుని పిల్లలే. ఈ రాజ్య సంబంధులుగా, దుష్టుని సంబంధులుగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకనాడు దేవుని పిల్లలే. మధ్యలో సాతాను మాయకు గురైపోయి దేవుని పిల్లలుగా మారిపోయారు. ఇది మనం గుర్తించాల్సినటువంటి సత్యం. ఓకే, దుష్టుడు కూడా దేవుడు తన ఆత్మలో పాలు దయచేసినట్టు, దేవుడు పుట్టించినట్టు దుష్టుడు కూడా పుట్టిస్తాడు మనుషుల్ని అనేటువంటి పరిస్థితి కాదు, ఇది మర్చిపోకండి. ఇంకా కింద చదువుదాం. కోత 39వ వచనంలో యుగ సమాప్తి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, చాలా మందికి మనందరిలో ఉన్నటువంటి ఒక కామన్ డౌట్ ఏంటంటే, ప్రభు ఈ దుష్టులందరూ, ఈ దుర్మార్గులందరూ మరి రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య మానవులుగా చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళు ఎంతో మంది లోకంలో ప్రబలిపోతున్నారు. వీళ్ళకి ఎప్పుడు నువ్వు అంతం పలుకుతావు? నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటావు అని అడిగారు కదా వధించబడినటువంటి నీతిమంతులు. మనలో కూడా చాలా మంది, ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దుర్మార్గంగా వ్యవహరించే వ్యక్తులను చూసి ఏమనుకుంటాం? ఎప్పుడు శిక్షిస్తావయ్యా, ఎప్పుడు వీళ్ళని తీసేస్తావు, ఎప్పుడు బుద్ధి వచ్చేటట్టు చేస్తావు వీళ్ళకని మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. కొన్ని కేసులు ఎలాంటివేనంటే మర్చిపోకండి, యుగ సమాప్తి అయిపోయేంత వరకు లేదా మనం సమాప్తం అయిపోయేంత వరకు జిడ్డులా తగులుకొని ఉంటారు మళ్ళీ. ప్రభు చెప్పిన సత్యం అదే, మనం ఏం తొందరపడాల్సిన పని లేదు. ఇప్పుడు గురుగులు తీసేస్తాం అని అంటూ ఉంటే దేవుడు ఏమన్నాడు? తీసేయకనైనా టైం వస్తుంది. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దుష్టుల విషయంలో దేవుడే సంయమనం పాటిస్తున్నాడు, ఓర్పుతో ఉంటున్నాడు. దాని వెనక ప్రణాళిక ఉంది, దాని వెనక ఉద్దేశం ఉంది. అది మనకు మేలు, మర్చిపోకండి. అది గోధుమలకు మేలు. గురుగులు నిలిచాయంటే గోధుమలకు మేలు. అది మనకు తెలియక లేపేసేయి, తీసేసేయి, నరికేసేయి, సంపేసేయి, బుద్ధి చెప్పేయి, ఇవన్నీ మనం అడుగుతూ ఉంటాం, దేవుణ్ణి ఆలోచన చేస్తూ ఉంటాం. అది ఏమాత్రం సరైంది కాదు. మన జీవితాల్లో కూడా చాలా మంది కొన్ని కలిచేసే పరిస్థితులు కలిగిన వ్యక్తులు వస్తారు. వాళ్ళ విషయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, కొన్ని సందర్భాల్లో దేవా నన్నన్న తీసేలా అంటే వాళ్ళన్న తీసే అన్నంత వరకు కూడా పోతుంది. కానీ దేవుడు నిర్ణయం తీసుకునేటప్పుడు మనలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. అలా తీసుకుంటే ఆయన దేవుడుగా, ఆయనకు భవిష్యత్తు జ్ఞానము తెలుసు, ఏది మనకు మేలో తెలుసు. ఆ గురువు ఉంటేనే మనం బతికుంటాం. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ గురుగును వెలగలిచేటప్పుడు మనం కూడా సమస్య వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే మనం అనుకుంటాం, ప్రభువా నా బాధ నువ్వు పట్టించుకోలేదే,
ప్రభువా నా వెత నువ్వు పట్టించుకోలేదు, ప్రభువా నా యొక్క మొరను నువ్వు ఆలకించలేదు. ఏదో దేవుడి పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు, యెహోవా నా మొరలు ఆలించును, తన మహాదయ్యను నన్ను గణించనున్నట్టు. కానీ నా మొరలను ఎప్పుడూ ఆలకించలేదే కదయ్యా అని మనం బాధపడుతూ ఉంటాం. గుర్తుంచుకోండి, టైం వస్తుంది. ఆ టైము మనకు మేలు జరిగే టైము. మనకు మీన్స్ గోధుమల్లా బ్రతికే వాళ్ళకి, మంచి విత్తనాలుగా బ్రతికే వాళ్లకు వచ్చే టైం అది. అలాగే కోత కోయబడిన తర్వాత గురుగులుగా చెప్పబడినటువంటి వాళ్ళు శిక్షకు పాత్రులైపోయి నిత్యాగ్ని దండనకి వెళ్ళే రోజు వస్తుంది. మనం దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన పని లేదు. మనం గురుగులుగా మారకుండా ఉంటే చాలు. ఎందుకంటే మన తత్వాలు ఎట్లా మారిపోతాయంటే, ఇప్పుడు నేను మంచికి మంచి చెడ్డకు చెడ్డండి అంటూ ఉంటారు. విన్నారా? మనుషులు మన పరిస్థితి ఏమంటారండి? మంచికి మంచి చెడ్డకు చెడ్డండి నేను అంటూ ఉంటారు. అసలు ఈ తత్వమే మంచిది కాదు. మంచికైనా చెడ్డకైనా మన తత్వం ఒక రకంగానే ఉండగలగాలి. అది 100% రేపు ఏదన్నా ఫలం ఇచ్చేటటువంటి తత్వం. లోకస్తుడు కూడా అలాగే ఉంటాడు. నీకు వందనాలు చెప్పేవాడికి నువ్వు వందనాలు చెప్తావు. ఇందులో తేడా ఏముంది? అది పెద్ద గొప్పతనం ఏముంది? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తారు, దాంట్లో గొప్పతనం ఏముంది? ప్రభు అది చెప్తాడు. కనుక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే పిల్లరా, గురుగులు ఖచ్చితంగా మనతోనే ఉంటారు. గురుగులు లోక సంబంధులు మనతోనే ఉంటారు. ఎప్పటి దాకా ఉంటారు? యుగ సమాప్తి దాకా, లేదా వాళ్ళ సమాప్తి దాకా, లేదా మనం సమాప్తి అయిపోయేంత వరకు ఉంటారు. ఇది ప్రభు తన ఉపమానం ద్వారా చెప్తున్నటువంటి సత్యం. ప్రిపేర్ అయిపోండిరా బాబు అని, రెడీ అయిపోండి నాయన అని అర్థం. కొన్ని ఎట్లా ఉంటాయంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శరీరంలోనికి కొన్ని రకాలైనటువంటి లోహాలు, అంటే కొన్ని అంటే బాకులు లాంటివి, కత్తులు లాంటివి దూసుకుపోయి ఉంటాయి. వాటిని తీసేశారనుకోండి, తీసేసి చచ్చిపోతారంట కొంతమంది. అట్లాగే ఉంచుకుంటే కొంతకాలం అన్న బొత్తో గాని, తీసేసామంటే చచ్చిపోతామని చెప్తూ వాళ్ళు ఉంటారు. అలాంటిదన్నమాట. కాబట్టి ప్రభు చెప్తూ అంటాడు, కోత యుగ సమాప్తి వరకు గురుగులను భరించుకోవాల్సిందే. మనం గురుగులు కాకుండా జాగ్రత్త పడాల్సిందే. మనం అంతే. చెడ్డోళ్ళు ఎప్పుడవుతాం అంటే, చెడ్డోడిని బట్టి చెడ్డ అయిపోతాం మనం. చెడ్డోడిని బట్టి చెడ్డ. ఇట్లా అయిపోవటం అనేది ఎప్పుడూ సరైంది కాదు. దేవుడు కూడా ఎవరి పక్షాన ఉంటాడంటే, ఆ సహనము కలిగిన వాళ్ళ పక్షానే ఉంటాడు. ఆ నీతి కలిగిన వాళ్ళ పక్షానే ఉంటాడు. దీనుల పక్షాన్నే ఉంటాడు. తొందరపడి ఒక మాట అనేసారు ఎదుటోళ్ళు, మనం అన్నామంటే. ఒక దెబ్బేస్తారు వాళ్ళు, మనం వేసామంటే. నాది కూడా ఏం తిన్న బాడీ అంటారు చాలా మంది. ఉప్పు కారం తిన్న బాడీ నాది. మరి అటువంటి పరిస్థితుల్లో నేను టాలరేట్ చేయాలంటే నా వల్ల కాదు. నాకు ఆగ్రహం తప్ప నిగ్రహం తెలియదు అనే పరిస్థితి ఉంటే మనం కూడా గురుగులు అయిపోయినట్టే. అది మర్చిపోకండి. సో ఈ గురుగులు యుగ సమాప్తి వరకు ఉండాల్సింది. కోత కోసే దేవదూతలు వచ్చేంత వరకు ఉండాల్సిందే. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడతాయో అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుంది. యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది అంటే, మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు. వారు ఆయన రాజ్యంలో ఉండి ఆటంకంలో సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తాడు. అప్పటిదాకా ఇవి తప్పవు. అయితే ఒక ఆశాజనకమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు ప్రభు. అదేంటంటే, కిందికి వస్తే, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుని వలె తేజరిల్లేది అప్పుడు. మనం ఇప్పుడేదో మన తడాకా చూపించేద్దాం, మన తేజం ఏంటో చూపించేద్దాం అనేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇప్పుడు మనం చీకటిగానే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎందుకు పనికిరానిగా వాళ్ళుగానే ఉండొచ్చు, చేతగాని వారుగానే ఉండొచ్చు, చావలేని వారంగానే ఉండొచ్చు, చావ చచ్చిన వారంగానే ఉండొచ్చు, దిక్కులేని వారంగానే ఉండొచ్చేమో గాని, అప్పుడు అంటే యుగ సమాప్తి సమయానికి మన అసలు పరిస్థితి బయటపడుతుందట.
అప్పుడు తమ నీతిమంతులట తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు అని. కాబట్టి అప్పటిదాకా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ఆగండి. మనం దాసుల స్థాయిలో ఉన్నాం. తండ్రి స్థాయి, యజమానుడి స్థాయిలోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగాం. దాసుల స్థాయిలో ఉన్నాడు తీసేద్దాం, లేపేద్దాం అని ఫ్యాక్షనిజం డైలాగులే మాట్లాడతారు. రాయలసీమ ఫ్యాక్షనిజం డైలాగులే మాట్లాడతారు మన వాళ్ళంతా. కాబట్టి ఈ గురుగులు గోధుమలకు సంబంధించినటువంటి ఉపమానంలో మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణాలు రెండే రెండు. దాసులుగానే అక్కడే ఆగిపోయామా, యజమానుడంతటి మనసులోనికి వెళ్ళాం. ప్లస్ మంచి గోధుమలుగా ఉంటున్నామా, మనం కూడా గురుగులుగా మారుతున్నామా? మారితే నిత్యాగ్నే తప్పదు. కాబట్టి ప్రభు చేతిలో, దేవుడి చేతిలో ఏముండని దేవుడు ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. బాప్తిస్మ యోహాను గారు మాట్లాడుతూ ఏమంటాడండి? ఒకసారి ఈ మాటను కూడా చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం ఒకరు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. చిత్రం ఏంటంటే ప్రభు కాల్ చేసేంత వరకు మనం ఆగం. మనమే వాళ్ళని కాల్ చేయాలనుకుంటాం కొన్ని సందర్భాల్లో, లేదంటే మనల్ని మనం కాల్ చేసుకోవాలనుకుంటాం. ఇవి రెండు తప్పిపిల్ల. దేవుడు ఆయన చేట పట్టి తూర్పార పట్టేంత వరకు ఏం చేయాలి? మనం సహనం కలిగి ఉండాలి. మనం వాళ్ళ దుర్మార్గంగా మారకుండా ఉండగలిగితే చాలు. ఇదే గురుగులు గోధుమలకు సంబంధించిన ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం. ఓపిక కలిగి ఉండగలగాలి. ఈవెన్ మనం మంచి నేలలు పడిన విత్తనాల్లో కూడా మనం ఓపికతో ఫలించాలంట. ఓపికతో ఫలించాలి. మనకు ఉన్న పాటున వచ్చినటువంటి ఏది కూడా అంత సులభంగా నిలబడదు పిల్లలు, మర్చిపోకండి. మనకు జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు? జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే జీవితకాలం సహనంతో ఎదురు చూడాల్సి కొన్ని ఉంటాయి. అబ్రహాము గారు మనకు తండ్రి. ఆయన నిరీక్షణకు 100 ఏళ్ళు నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకుంటే 175 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవటం జరిగింది. 100 years, ఒక సెంచరీ కాలం పాటు దేవునితో నిరీక్షణతో ముందుకు సాగాడు మన కన్నతను. ఈరోజు మనకి ఎక్కడున్న నిరీక్షణ? అవునండి, సొంత వాళ్ళని కూడా సహించుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు వద్దు. దాసుల స్థాయిలోనే ఆగకుండా యజమాని స్థాయికి ఎదిగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకు దేవుని సహాయాన్ని అర్థిద్దాం. తద్వారా నీతిమంతులముగా మన తండ్రి రాజ్యంలో మనం సూర్యుని వలె తేజరిల్లుదాం. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.